ఓకే ఫ్రెండ్స్, మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్, చూడండి మిత్రులారా, చూడు ఎలా ఉన్నాడు కుర్రాడు, బంగారం లాగా ఉన్నాడు. ఈరోజు పర్ఫెక్ట్గా డ్రైవింగ్ అయిపోయింది. మరి చక్కగా ఆ మహానుభావుడు మరి డాక్టర్కి సీటు కోసం రేపు పొద్దున్న వెళ్ళిపోతున్నాడు. వచ్చింది మరి ఆయన చక్కగా ఇలా సందులు గొంతులు తిరగటం వల్ల కూడా చాలా నాకు అద్భుతంగా ఉంది అంటున్నాడు. ఆయన ద్వారా మనం ఒక 2 నిమిషాల మాటలు మంచిగా తెలుసుకుందాం. ఓకే, నీ పేరు చెప్పు. నమస్కారం అండి. సార్ క్లాస్ చాలా బాగా చెప్తున్నారు, చాలా అర్థమయ్యేలా చెప్తున్నారు, నిదానంగా మంచిగా చెప్తున్నారు. నేను చాలా బాగా డ్రైవింగ్ బాగా నేర్చుకున్నాను. తక్కువ రోజుల్లో సందులో గొంతులో కూడా తిప్పి మంచిగా నేర్పిస్తున్నారు. చాలా హ్యాపీగా ఉంది. అందరూ నేర్చుకోండి సార్ దగ్గర, చాలా బాగా చెప్తున్నారు. మెకానిజం ఎలా ఉంది? మెకానిక్గా చాలా బాగా చెప్తుంది. ఇంజిన్ ఎలా పనిచేస్తుంది, వైపర్స్, ఇంజిన్ ఆయిల్ గురించి, బ్రేక్స్ గురించి, యాక్సిలేటర్ గురించి అన్ని గురించి బాగా చెప్పారు. అన్నీ బాగా అర్థమయ్యాయండి. మెడిటేషన్ బాగుందా? మెడిటేషన్ గురించి కూడా చెప్పారు. నాకు ఆల్రెడీ అలవాటు ఉంది కాబట్టి చాలా బాగా అనిపిస్తుంది, చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. మీ పేరు చెప్పండి. అప్పుడు షరీఫ్ అండి. షరీఫ్ చూసారా, అంత గొప్ప మహానుభావుడు. మరి మెడిటేషన్ గురించి ఆలోచన ఉంది. మరి ఆయన ఒక సంకల్పంతో రిలీజ్ చేసుకున్నాడు. పలానా చోట సీటు రావాలని ఆశించాడు ఆయన. నువ్వు తప్పకుండా వస్తానని ధ్యానంలో పెట్టాడు ఆయన. ఆయన 2 ఊర్లు అనుకున్నాడు. ఆ 2 ఊర్లో నాకు సీటు వచ్చింది, కానీ ఎక్కడ వేస్తారు నన్ను? దూరం వేస్తే ఎక్కడ పశ్చిమ బెంగాల్ వేస్తే నేను వెళ్ళగలుగుతానా? ఇక్కడ కృష్ణా జిల్లా ఉండవని. అందుకోసం ఆ ప్రకృతికి నేచర్కి పెట్టి 2 ఊర్లు అడిగారు. ఆంధ్ర కానీ తెలంగాణ కానీ నేను ఉండే ఏరియాలో ఉంటే బాగుంటుంది రమణ గారు అన్నాడు. అలాగే పెట్టుకున్నాను అన్న. వచ్చిన తర్వాత నాకు ఆయనే ఫోన్ చేస్తానన్నాడు. ఓకే, థ్యాంక్ యూ సార్. మీ పని, మీ విధానం నేచర్ చూసుకుంటుంది. మనం ఎప్పుడు ధర్మ మార్గంలో ఉన్నప్పుడు ధర్మమే మనం ఎప్పుడు చేయిస్తుంది. థ్యాంక్ యూ.